అందరికీ నమస్కారం. హెవెన్ హోమ్ సొసైటీ వార్షికోత్సవం సందర్భంగా సేవా భారత్ అవార్డ్స్‌కు నన్ను ఎంపిక చేసినందుకు గాను వరలక్ష్మి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను శిరీష, తెలుగు రాజ్యం ఛానల్‌లో సీనియర్ ప్రెజెంటర్‌గా వర్క్ చేస్తున్నాను. సమాజంలో మహిళలపై, చిన్నారులపై అకృత్యాలు అనేకం జరుగుతున్నాయి. మహిళలపై ఇంకెన్నాళ్ళు ఈ అకృత్యాలు? భారతదేశంలో మహిళల భద్రత, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, నిరోధక చట్టాలు, మహిళల స్థితిగతులు, పెరుగుతున్న గృహహింస వీటిపై మనం మాట్లాడదాం. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. వేల ఏళ్లుగా స్త్రీలను దేవతలుగా పూజించే దేశం మనది. కానీ ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే వారిలో భద్రత ప్రమాదంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులకు, రక్షణకు గృహహింస చట్టము, వరకట్న నిషేధ చట్టము, ఫోక్సో, నిర్భయ లాంటి చట్టాలు, దిశ లాంటి చట్టాలను తీసుకొచ్చాయి. ఇవి అత్యంత ప్రాధాన్యత గల చట్టాలే. అయినప్పటికీ అమల్లో చిత్తశుద్ధి లేదు. మహిళల హక్కులు కాపాడలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే పాలకులు, అధికారులు మహిళా రక్షణ చట్టాల అమలులో క్రియాశీలకంగా పక్షపాతం లేకుండా పనిచేయాలి. మహిళలు కూడా వారి రక్షణకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాల గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. మహిళల రక్షణ చట్టానికి 2005లోనే పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ చట్టం 2007లో రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చింది. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్లా పీడీని రక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. కేసుల నమోదు, బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ఒక కౌన్సిలర్లతో పాటు న్యాయవాదిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు సహాయం చేస్తారు. హోంగార్డులను నియమిస్తారు. వివక్షతతో కూడిన ఆచారాలు, పద్ధతులు, అభిప్రాయాలతో సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం కొందరు మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికీ వారు సరైన న్యాయ సలహాలు తెలియకపోవడంతో ఇటువంటివి మరిన్ని పెరిగిపోతున్నాయి. ఈ చట్టం ప్రకారం భార్యలు హింసకు గురైన స్త్రీలు న్యాయం కోసం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, సిడిపిఓలను, పోలీస్ రెవెన్యూ అధికారిని లేదా న్యాయ సేవా అధికారిని, సేవలు అందించే సంస్థలు, ఆశ్రమం అందించే సంస్థలు లేదా పోలీసులను సంప్రదించాలి. చట్టపరమైన సహాయము, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయము, పిల్లల సంరక్షణ, ఆశ్రమం అందించే సంస్థలు, వైద్య సహాయం గురించి కూడా సమాచారం అందిస్తారు. బాధితురాలి రక్షణ, రక్షణాధికారి బాధ్యతలు చేపడతారు. మెజిస్ట్రేటు దరఖాస్తు అందించిన 3 రోజుల్లో మొదటి వాదన వింటారు. 60 రోజుల్లో తుది తీర్పు ఇస్తారు. బాధితురాల నుంచి ఫిర్యాదు అందిన తర్వాత బాధ్యులపై కేసు నమోదు చేయటం, తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లటంతో పాటు 60 రోజుల్లో కేసును కూడా పరిష్కరిస్తారు. చిన్నప్పటి నుంచే పిల్లలకి కూడా నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కాకుండా ప్రతి అమ్మాయికి స్వీయ రక్షణ విద్యలు నేర్పించాలి. అదే సమయంలో అబ్బాయిలకు అక్క, చెల్లి, తల్లి బంధాల్లోని మాధుర్యాన్ని చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా వివరించాలి. ఇక సినిమాలు, సామాజిక మాధ్యమాలకు ఖచ్చితంగా ఒక పరిధి ఉండాలి. ముఖ్యంగా స్త్రీల వస్త్రాల గురించి ప్రభుత్వం సెన్సారు, కఠినమైన నిబంధనలు విధించాలి. సమాజంలో అశ్లీలతకు తావు లేకుండా మంచి వాతావరణం నిండిన రోజు ఇటువంటి ఆకృత్యాలు జరగవు. ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు, మనందరి బాధ్యత. చట్టాలు, శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ స్త్రీలకు గౌరవం ఇవ్వాలి. ఎథిక్స్ అందరూ నేర్చుకోవాలి. పిల్లల చేత రామాయణం చదివించాలి. ఒక మానవుడు ఎలా జీవించాలో రామాయణం నేర్పుతుంది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. 50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు చేశారు. ఆపై వికృత చర్యలు కూడా చేశారు. యూపీ ఉద్యోగిని అరెస్ట్ చేసింది సిబిఐ. ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు ఉత్తరప్రదేశ్లో నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. గత 10 ఏళ్లలో 50 మందికి పైగా చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాదు ఆ వీడియోలను, ఫోటోలను ఫోర్న్ సైట్స్కు విక్రయించాడని గుర్తించిన సిబిఐ అధికారులు ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో 5 సంవత్సరాల నుండి 16 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 50 మంది మైనర్లను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు సదరు ఉద్యోగిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. సమాజంలో మహిళలపై, చిన్నారులపై అకృత్యాలు జరగకుండా ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చింది. వాటిపై అవగాహన పెంచుకుందాం. మహిళలను, చిన్నారులను రక్షిద్దాం. సమాజంలో అందరం కలిసిమెలిసి జీవిద్దాం.